అది కూడా నేను బయట పెడతా. నువ్వు తొందరపడకురా భయ్, నువ్వు తొందరపడకు. ఎవరైతే నీ బినామీ ఉన్నాడో వాడిని చంపితే ఇవన్నీ సమస్యలని పోయినాయి అనుకోకు. మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. దుబాయ్లో నువ్వు ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అక్కడ ఎవరిని తెప్పించుకున్నావు, వాళ్ళకి అక్కడ ఎన్ని విల్లాలు కొనిచ్చినావు, ఎంతమంది అమ్మాయిలను ఆడిబిడ్డలను మోసం చేసినవురా భయ్. నువ్వు ఏం తమాషా చేస్తున్నావా? లుచ్చానా కొడుక, నువ్వు దుబాయ్లో ఏం చేశావో, లండన్లో ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది. మొత్తం నీ డాటా అంతా నా దగ్గర ఉంది. కలకత్తాకు పోయి కలకత్తాలో నువ్వు ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది రే భయ్. నువ్వు 10 ఏళ్ల మంత్రిగా హైదరాబాదు పార్క్ ఎత్తు నుంచి మొదలుకుంటే ఇండియా మొత్తంలో దాదాపు 3-4 రాష్ట్రాలలో నువ్వు మకాం వేశావు. ఇది వాస్తవం కాదా? ముంబైకి నువ్వు ఎన్నిసార్లు పోయినావో నా దగ్గర ఉందిరా. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతా. తొందరపడకు. పార్క్ అయితే మొదలు బయట పెట్టినా ఇప్పుడు రెండోది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశావు, ఆర్టీ కార్డు ఎక్కడ కొనిచ్చావు, విల్లా ఎట్లా కొనిచ్చావు, విల్లా డబ్బులతో సహా నా దగ్గర రికార్డు ఉందిరా భయ్. 100 కోట్లు 3 నెలలు వాడుకున్నావు అమ్మాయిని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి. నీ అహంకారంతో నువ్వు సినిమా అంటే నీవు అధికారంలో ఉన్న అయ్యే ముఖ్యమంత్రి, నేను మంత్రి, నన్ను ఏం చేస్తారు అన్నది అంతోని. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే చెప్పురబాయ్, నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురబాయ్. అరే నేను మీడియా ముందు చెప్తున్నా, నీకొక్కవేళ ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టినోడు అయితే నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురా నేను చెప్పేది వాస్తవం కాదని. అరే లుచ్చానా కొడుక, నువ్వు ఇవన్నీ తప్పులు చేసి మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడతావురా లుచ్చానా కొడుక, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావురా నువ్వు ఇష్టం వచ్చినట్టు. మా ముఖ్యమంత్రి గారు కష్టపడొచ్చిండ్రా భయ్. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి అయినరా కష్టపడుకుంటా, అంచెలంచెలు ఎదుక్కుంటా, ఈ ప్రజల సమస్యల మీద కొట్లాడుకుంటా, పోరాడుకుంటా, కడుపు కట్టుకొని నిద్ర లేకుండా తిరిగి కష్టపడి ముఖ్యమంత్రి అయినరా భయ్. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కరెక్ట్గా నిద్రపోతలేడరా భయ్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మా రాహుల్ గాంధీని మాట్లాడతావు. ఒక చీటరు, ఒక చిల్లర్రా కొడుకు నువ్వు. నీ కుటుంబానికి ఒక చరిత్ర ఉండదు, నీకో చరిత్ర. ఏంద్ర చరిత్ర అంటున్నావు? నాకు అర్థం కాలే. దయచేసి మీ మీడియా ముందట్టు అన్నాడు ఏంది కేసీఆర్ కాలు దుమ్ముకు. అరే లుచ్చానా కొడుక, మీ చరిత్ర ఏందో నాకు తెలియదా? ఏంద్ర కేసీఆర్ ఏంది? తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు. అది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు స్పీకర్ అయ్యావు. ఎవరు? కేసీఆర్. ఇది వాస్తవం కదా? ఆ తర్వాత అంతకన్నా ముందు దుబాయ్ ఫైర్ ఏంద్ర చరిత్ర అంటున్నావు? మీ అయ్యా ఏం చేశాడు? ఫస్ట్ దుబాయ్ ఫైర్ చేశాడు. ఆ కాలంలో 100 మంది దగ్గర, నిరుపేదల దగ్గర, కూలి చేసుకుంటున్న దగ్గర 45,000 10,000 తీసుకుని ఆ కాలంలో 40-50 ఏళ్ళ కింద దుబాయ్ పంపుతారని మోసం చేశాడు. దాన్ని తప్పించుకొని పోయి ఢిల్లీకి పోయాడు. అటు ఆన్ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో చేరావు. ఆయన రాజకీయ భిక్ష పెట్టాడు, ఎమ్మెల్యే అయ్యావు. ఫస్ట్ ఓడిపోయావు, తర్వాత ఎమ్మెల్యే అయ్యావు, స్పీకర్ అయ్యావు. తర్వాత ఏంది? తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవాలనుకున్నావు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. ఏంద్ర చరిత్ర ఏంది? ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ పేరు చెప్పుకొని నీ అయ్యా నువ్వు హరీష్ రావు డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బుతోనే పార్టీని నడిపించావు. ఇది మీ చరిత్ర. అంటారు ఏం చరిత్ర భయ్? నాకు అర్థం కాలే. చరిత్ర నీ పార్టీని నీవు రాజకీయాలు చేశారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. మీరు అరే ఇంకో విషయం కూడా మీడియా ముందట నేను గుర్తు చేస్తున్నా. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చాడు. కేసీఆర్ అప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారే, ఇదే కేటీఆర్ అరే లుచ్చానా కొడుక 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి మీ చరిత్ర ఏం చరిత్ర చెప్పు? ఏం చరిత్ర? గుడుంబ నుంచి మొదలుకుంటే, శరాబు నుంచి మొదలుకుంటే, అదేంటి మన బెండర్స్పాడో రాయలసీమ ఏదో ఉంటుంది, అక్కడ నుండి మొదలుకుంటే ఇప్పుడు ఇది బ్లూ లేబుల్ దాకా వచ్చిండు మీ అయ్యా. శరాబు కూడా తాగిండు, గుడుంబ కూడా తాగిండు. ఇంకేంద్ర భయ్, ఇంకా చరిత్ర ఏంద్ర? ఇక నీ సంగతి వస్తే నువ్వు 2012-13లో ఆ బంజారేసుడు ఒరిస్సాలో అదేదో బ్లాక్ లేబుల్ ఇంత మందు తప్పుకుంటూ వచ్చినావు. ఇవాళ 10 లక్షల మంది తాగుతున్నావు నువ్వు. ఏంటిరా చరిత్ర? ఏంటిరా మీ చరిత్ర అంటే ఏంటి చెప్పు? ఏమన్నా నీ తాత ఏమన్నా ముత్తాత గిట్ట ఏమైనా జమీందారా? లేకుంటే నీ తాత జమీందారా? లేకుంటే నీ అయ్య జమీందారా? మీ అయ్యా అరే కేటీఆర్ మీ అయ్య గుడుంబ నుంచి మొదలుకున్నారు రా భయ్. గుడుంబ నుంచి, శరాబు నుంచి, తర్వాత రాయల్ స్టాక్ నుంచి, బెండర్స్పాట్ నుంచి ఇట్లా మొదలుపెట్టిండ్రా మీ అయ్యా. ఈయన్ని దాక్కుంటూ వచ్చినోడు. ఇది మీ చరిత్ర. చరిత్ర అంటే ఏంటి చరిత్ర? ఎస్, మా ముఖ్యమంత్రికి ఒక చరిత్ర ఉంది, మా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, మా రాహుల్ గాంధీ గారికి ఒక చరిత్ర ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా మందు వాసన తెలుసా అరబై? ఇప్పటికీ థమ్స్అప్ కూడా తాగారు రబై. ఆ థమ్స్అప్లో కూడా కెమికల్ కలుగుతుంది, థమ్స్అప్ కూడా తాగారు రబై. ఇంట్లో వంట భోజనం చేసుకుని ఆ వంట భోజనమే తింటాడు, వంట చేసిన భోజనమే తింటాడు. అది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. ఇక మీ చరిత్ర ఇగో ఇది మీ చరిత్ర. మీకు ఏ చరిత్ర ఉన్నదని చెప్తున్నారు రబై? ఏమో మీ అయ్యకు మీ అయ్య దేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడా? లేకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడా? ఏ చెలికి వేయండి రబై? ఏ చెలికి వేయండు? ఏదో ప్రాణత్యాగం చేసాడు? ప్రాణత్యాగం అనే విషయానికి వస్తే నేను మీటింగ్ పెడుతున్నా ఫిబ్రవరిలో. మీ అయ్యా ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని డ్రామాలేసి, ఎన్ని ఎత్తుగడ్డలేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 2008 నుంచి 14 దాకా నేనున్నా.